డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం, ప్రీపోల్ అలయన్స్తో విపక్షాల కూటమి మోడీని ఓడించగలుగుతుందా? చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి వైదొలగగానే ప్రారంభమైనటువంటి కూటమి ప్రయత్నాలు, అతనితో కూటమి ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించినటువంటి విపక్షాలన్నీ కలిసి ఇప్పటికి అనేక దఫాలుగా అనేక సభల్లో, అనేక వేదికల్లో, అనేక సందర్భాల్లో కలుసుకోవడమే కాకుండా ప్రత్యేకంగా దీనికోసం కూడా కొన్ని సమావేశాలు పెట్టుకొని ఇప్పటికి వరకు ఏర్పడుతుంది అనుకుంటున్న కూటమికి దాదాపుగా ఒక భౌతికంగా ఒక రూపం ఏర్పడకపోవడం మూలాన దేశవ్యాప్తంగా అసలు కూటమి ఇది కుదురుతుందా, వీళ్ళంతా కలిసి జట్టుగా ఏర్పడగలరా, ఈ జట్టు మోడీని ఓడించగలరా అని అనేక సందేహాలు వెలువడుతున్న సందర్భంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొన్న కేజ్రీవాల్కి మద్దతు కోసం ఢిల్లీ వచ్చినప్పుడు ఆవిడ అందరితో సమావేశం అయ్యి ముఖ్యంగా ఒక ప్రతిపాదన చేయడంతో అసలు కూటమి ప్రయత్నాలకి భౌతిక రూపం ఒకటి ఏర్పడటం ప్రారంభమైంది. ప్రీపోల్ అలయన్స్ ద్వారా మనము ఈ కూటమిని నడిపించాలి, ఒక కామన్ మినిమం ప్రోగ్రాం ఉండాలి మనకి. ప్రీపోల్ అలయన్స్ లేనట్టయితే రేపొద్దున ప్రభుత్వ ఏర్పాటుకై రాష్ట్రపతి దగ్గర నుంచి వచ్చే ఆహ్వానం విషయంలో సాంకేతికంగా మనకి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని చెప్పి తను చేసిన ప్రతిపాదనతో మొత్తం తీవ్రంగా ఆలోచించి చర్చలు జరిపి దాదాపు కూటమి ఏర్పడటానికి అనుకూల పరిస్థితులు ప్రారంభమైనాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన అనేక సమావేశాల్లో ఓసారి మాయావతి రాకపోవడమో, ఓసారి మమతా బెనర్జీ రాకపోవడమో, లేకపోతే మధ్యలో ములాయం సింగ్ లాంటి వాళ్ళు పార్లమెంట్లో మోడీకి అనుకూల ప్రకటన చేయటమో, ఇటువంటి కారణాల మూలంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అనుమానాలు కూటమి ఏర్పాటు విషయంలో ఏర్పడిపోయాయి. ఎందుకు ముఖ్యమైన కారణం కూడా దేశవ్యాప్తంగా కూటమి పట్ల ఇంత ఆసక్తి ఎందుకుంది అని చూస్తే, అందరికి కూడా మోడీ గద్దె దిగి వెళ్ళిపోవాలన్న కోరిక ప్రజల్లో అంతర్గతంగా ఉంది. ఆ కారణం చేత మోడీని గద్దె దించగలిగే పార్టీ కోసమో లేక కూటమి కోసమో ప్రజలు ఎదురు చూస్తున్నారనేది స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో మరి అందరూ కలిసి ఒక వేదికపైకి రావడం, అలాగే ఏదో ఒక పేరుతో అలయన్స్ లాంటిది ఏర్పాటు కావడం అనేది జరగకపోవడం, లేదా కనీసం అందరూ ఒక చోట ఉన్నారనే భావన కలిగించలేకపోవడం కూడా ఈ కూటమి ఏర్పాటుపై మరి మీడియాకు కానీ ప్రజలకు కానీ అనేక సందేహాలు ఏర్పడ్డాయి. దానికి తోడు మీడియా కూడా కూటమిలో ఉన్నటువంటి వివిధ పార్టీల యొక్క అంతర్గత అవసరాలు, వారి పరిస్థితి, వీటిని అంచనా కట్టకుండా కేవలం వేదికపై అందరూ వచ్చారా లేదా అన్న ఒక్క అంశం ఆధారంగా కూటమి ఏర్పాటుపై అనుమానాలు రాస్తూనే వస్తున్నారు మీడియాలో. ఈ కారణంగా ఇప్పుడు కూటమికై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయేలాగా మమతా బెనర్జీ ఒక ప్రీపోల్ అలయన్స్ ప్రతిపాదన తీసుకొచ్చారు. అసలు ప్రీపోల్ అలయన్స్ ప్రతిపాదన మమతా బెనర్జీ ఎందుకు తీసుకొచ్చింది, దీనికి ఉన్న నేపథ్యం ఏమిటనే అంశాన్ని మనం చూస్తే ఇక్కడ లీగల్గా, టెక్నికల్గా ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కనుక ఆవిడ ఆ ప్రతిపాదన పెట్టింది. ఇంతకీ ఆ ఇబ్బంది ఏమిటి? ప్రీపోల్ అలయన్స్ ఏర్పడకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటి అనేది మనం పరిశీలించాలంటే, ఒక్కసారి మనం మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మాయి కేసు విషయంలో ఓ సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఉన్న గవర్నర్లకి, రాష్ట్రపతులకి ఒక మార్గదర్శకంగా నిలబడింది. మొన్న మధ్య కర్ణాటకలో జరిగినటువంటి గందరగోళానికి కూడా సుప్రీంకోర్టు చివరికి ఆ తీర్పు ఆధారంగానే ఫైనల్గా నిర్ణయం చేసింది. ఇంతకీ ఆ తీర్పు ఏమిటి అంటే, అసెంబ్లీలకు కానీ పార్లమెంట్ లోక్సభకు కానీ మరి పూర్తి మెజారిటీ ఏ పక్షానికి రాని పక్షంలో, మరి అలాగే హంగ్ అసెంబ్లీ లేక హంగ్ లోక్సభ ఏర్పడిన సందర్భంలో మరి ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టమని ఆహ్వానించడానికి గవర్నర్కి, రాష్ట్రపతికి మరి ఉన్న ప్రాతిపదిక ఏమిటి, ఎవరిని పిలవాలి? గతంలో అయితే వాళ్ళకి విచక్షణాధికారం, డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి, వాళ్ళ ఇష్టం ఎవరినైనా పిలవచ్చు అని చెప్పి ఒక అంశం ప్రచారంలో ఉండేది. అయితే ఆ అంశం తర్వాత అనేక విధాలుగా ఇందిరాగాంధీ ద్వారా దుర్వినియోగం అవటం, ఆ దుర్వినియోగం మూలంగానే అనేక సంస్కరణల కోసం రాజకీయ పార్టీలన్నీ కూడా పట్టుబట్టడం, చివరికి బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రమాణంగా నిలబడింది. ఇంతకీ ఆ తీర్పులో ఏముంది, ఆ తీర్పులో ఉన్న అంశాలు ఏమిటని ఒకసారి చూస్తే, ముఖ్యంగా హంగ్ ఏర్పడితే, హంగ్ అంటే
మరి ఆ లోక్సభలో కానీ ఆ అసెంబ్లీలో కానీ ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడం, అంటే 50% మించి ఎవరికి రాకపోవడం, 50% లోపే అందరికీ సీట్లు రావడం మూలాన ఎవరిని ఆహ్వానించాలి అనే విషయంలో ఏం పాటించాలనటానికి ఒక 3 సూత్రాలు వరుసగా ప్రయారిటీ ప్రకారం సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పింది ఏమిటంటే, ఎవరికి మెజారిటీ రాని పక్షంలో ప్రీపోల్ అలయన్స్ ద్వారా, అంటే ఎన్నికలకు ముందే కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ద్వారా ఏర్పడిన ఒక కూటమి, ఒక పార్టీల సమూహంకి గనక మెజారిటీ ఉంటే వారిని ఆహ్వానించాలి ముందుగా. ఒకవేళ అలా లేని పక్షంలో ఇక రెండవ ఆప్షన్ ఏమిటి అంటే, ఎన్నికలు అయిన తర్వాత అయినా సరే కొన్ని పార్టీలు కలిసి ఒక సమూహంగా ఏర్పడి పోస్ట్ పోల్ అలయన్స్ పేరుతో ఒక కూటమిగా ఏర్పడి వారికి గనక మెజారిటీ ఉంటే వారిని ఆహ్వానించాలి. ఒకవేళ ఈ ప్రీపోల్ అలయన్స్, పోస్ట్ పోల్ అలయన్స్తో ఏ కూటమి ఏర్పడక పార్టీలన్నీ విడివిడిగానే పోటీ చేసి మరి వారి ఎవరికి మెజారిటీ లేని పక్షంలో మరి మూడో ఆప్షన్ ఏమిటి అంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అంటే ఉన్న అన్ని పార్టీల్లో ఎక్కువ సీట్లు ఎవరికి ఉన్నాయో వారిని పిలిచి అధికారం చేపట్టి మరి బల నిరూపణ చేసుకోమని చెప్పి ఆదేశించాలి. ఈ 3 సూత్రాలని పాటించే పరిస్థితి ఉంది. అందువలన ఇప్పుడు ఒకవేళ ప్రీపోల్ అలయన్స్ కనుక ఇప్పుడు విపక్షాల కూటమి చేసుకోకపోతే రేపొద్దున ఎన్డీఏ పేరుతో ఒక అలయన్స్గా ఉన్నటువంటి మోడీకి 273 మ్యాజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ, తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఆల్రెడీ అది ప్రీపోల్ అలయన్స్ కిందకే వస్తుంది కనుక సాంకేతికంగా వారినే పిలిచే అవకాశం ఉంది. పైగా రాష్ట్రపతి కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన మనిషే. అందువలన మనమంతా ప్రీపోల్ అలయన్స్గా ఏర్పడినట్టయితే మన కూటమికి ఎక్కువ సీట్లు వస్తే ముందుగా మనల్నే పిలిచి తీరాలి బొమ్మాయి కేసులో తీర్పు ప్రకారం. కనుక మనం దాన్ని ముందు నుంచి పాటించాలని మమతా బెనర్జీ చేసిన ప్రతిపాదనతో మరి విపక్షాలన్నిటి మధ్య మరి ఒక కూటమి ఏర్పడే అవకాశాలు బలపడ్డాయి. దాని గురించి శరద్ పవార్ నివాసంలో చంద్రబాబు నాయుడుతో సహా విపక్షాలందరూ కలిసి తీవ్రంగా చర్చించి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టుకోవడం, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం, ఇవి 2 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మరి అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నటువంటి విపక్షాల కూటమిలో ఉప్పు నిప్పుగా ఉన్న అనేక పార్టీలు కలిసిపోయి రాష్ట్రాల్లో కూడా పోటీ చేసే పరిస్థితులు ఏర్పడటంతో దాదాపు ఇప్పుడు ప్రీపోల్ అలయన్స్ తోటి బలమైన కూటమి ఏర్పడటానికి అవకాశాలు ఇంకా బలపడ్డాయి. మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ మరి కాంగ్రెస్ పార్టీ 2 కలిసి పోటీ చేయడానికి ఒప్పందం కుదిరింది. అట్లాగే ఢిల్లీలో కేజ్రీవాల్కి కాంగ్రెస్ పార్టీకి అసలు పడదు. మరి ఢిల్లీలో సైతం మరి కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ కలిసి పని చేయడానికి మరి వాళ్ళ మధ్య కూడా ఒప్పందం కుదిరింది. అయితే ఇంతకు ముందే మరి యూపీలో ఉప్పు నిప్పుగా ఉన్న మాయావతి మరి అఖిలేష్ యాదవ్ కూడా 2 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని సీట్ల వెసులుబాటు కల్పించే విధంగా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకోవడం ఆల్రెడీ మనకు తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఇక విపక్షాల కూటమిపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ప్రీపోల్ అలయన్స్తో సహా ఒక కొత్త కూటమి ఏర్పడబోతోంది. ఇప్పటి వరకు మోడీ గ్రాఫ్ పడిపోయి మోడీకి భారతీయ జనతా పార్టీకి ఆదరణ తగ్గిపోయినప్పటికి కూడా మరి నిజంగానే రేపొద్దున మోడీ దిగిపోతాడా, మోడీని ఈ కూటమి దించగలదా అనే అనుమానాలు ఏర్పడుతూ ఉండటానికి ప్రధాన కారణం అమిత్ షా మోడీల యొక్క మీడియా మేనేజ్మెంటు, అలాగే వాళ్ళు వేసే చిల్లర ఎత్తుగడల మూలంగా ఇప్పటి వరకు కూటమిపై అనుమానాలు, అలాగే మోడీ బలంపై కూడా అనేక రకాల అనుమానాలతో మరి వాళ్ళు చేయిస్తున్నటువంటి పెయిడ్ సర్వేలతో సహా మరి ఇప్పటి వరకు వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకురాగలిగారు. అయితే ఎంత వాళ్ళు పెయిడ్ సర్వేలు చేస్తున్నప్పటికి కూడా కొన్ని సర్వేలు చూపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు విపక్షాలు కూటమిగా ఏర్పడబోతున్నటువంటి పార్టీలన్నిటికీ కలిపి 140 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక 160 వరకు వచ్చే అవకాశం ఉంది. కనుక 300 సీట్లు దాదాపుగా ఈ 2 పక్షాలకి వాళ్ళు కలిపి చూపిస్తున్నారు. అంటే కూటమి ఏర్పడలేదు కనుక కాంగ్రెస్ పార్టీకి విడిగా, ఈ కూటమిలో ఉన్న మిగతా పార్టీలని విడివిడిగా వాళ్ళు లెక్క వేయటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రీపోల్ అలయన్స్ కుదిరి మరి కూటమి కనుక ఏర్పడితే కాంగ్రెస్ పార్టీతో సహా మరి 300 సీట్లు దాదాపు పైగా రావడం అనేది మనం ఇప్పటివరకు గతంలో చూసిన కొన్ని సర్వేలని మనం సమన్వయం చేసుకుని చూసుకుంటే 300 సీట్లు అనేది స్పష్టంగా కనపడుతుంది.
మరైతే భారతీయ జనతా పార్టీకి కనీసం 200 సీట్లు వచ్చే అవకాశం ఉందా అంటే దాదాపుగా దక్షిణాదిలో వాళ్ళకి సీట్లు మృగ్యం, మహా అయితే కర్ణాటకలో 3-4 వస్తాయి. మరి ఉత్తరాదిలో పెద్ద రాష్ట్రమైనటువంటి యూపీలో 20కి మించి వస్తే చాలా కష్టం అనే పరిస్థితి ఉంది. ఇక రాగాపోగా మహారాష్ట్రలో శివసేనతో కలిసి గనక పోటీ చేయకపోతే వాళ్ళకి అక్కడ కూడా దాదాపుగా సీట్లు వచ్చే అవకాశాలు లేవు. దీన్ని బట్టి చూస్తే 150 సీట్లు దాటి మోడీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సాధించడం కష్టం. ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు స్పష్టంగా విపక్షాల కూటమి ప్రీపోల్ అలయన్స్తో మోడీని గద్దె దించడానికి కావాల్సిన బలం సమకూర్చుకుంటోంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదే ఈరోజు కొండబద్దలు.